హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది పెళ్లికి ముందు ఇంటి ముందేసే పెళ్లి పందిరి. నేను ఇప్పుడు మీకు తెలంగాణలో పెళ్లికి ముందు కూరాలు పడతారు కదా, కూరాలు పట్టడానికి కూరాడి కుండలు ఏ విధంగా పూజిస్తారో చూపిస్తా చూడండి. పూర్వకాలంలో తప్పకుండా ప్రతి ఇంటికి కూరాడు ఉండేది. ఇవే అవి పూజించిన తర్వాత ఎట్లుంటాయి. వయ్యారి భామలు ముత్తైదులంతా వచ్చి కుండలకు సున్నాలు రాయరారమ్మా, కూరాడు కుండలకు సున్నాలు రాయరారమ్మా. మననికి తమ్మ పెళ్ళికి కూరాళ్ళు పట్టరారమ్మా. ఘల్లు ఘల్లు మని చేతి గాజులు మృగంగా కుండ పైన పసుపులు రాయరారమ్మా, కూరాడి కుండ పైన పసుపులు రాయరారమ్మా. మననికి తమ్మ పెళ్ళికి కూరాళ్ళు పట్టరారమ్మా. బాజాలు మృగంగా సన్నాయి పాడంగా కుంకుమ బొట్లు పెట్టరారమ్మా. మన కూరాడి కుండ చుట్టూ కుంకుమ బొట్లు పెట్టరారమ్మా. మననికి తమ్మ పెళ్ళికి కూరాళ్ళు పట్టరారమ్మా. దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలియ్యంగా కంకణాలు కట్టరారమ్మా, కూరాడి కుండలకు కంకణాలు కట్టరారమ్మా. మననికి తమ్మ పెళ్ళికి కూరాళ్ళు పట్టరారమ్మా. మననికి తమ్మ పెళ్ళికి కూరాళ్ళు పట్టరారమ్మా, కూరాళ్ళు పట్టరారమ్మా. పూజించిన కూరాళ్ళను తీసుకొని బావి దగ్గరికి పోయి కూరాళ్ళ నిండుగా నీళ్లు నింపుకొని బాజా భజంత్రులతోని తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో పవిత్రమైన స్థలంలో ఈ విధంగా 5 కుండలు పెట్టి దీపాలు పెట్టి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటారు. ఇవే కూరాడు కుండలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోను షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.